అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాజీ మంత్రి కొడాలి నాని గారు ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడే సందర్భంలో చంద్రబాబు గారిని, నారా లోకేష్ గారిని, తెలుగుదేశం పార్టీని విమర్శించారు. ఇది మహానాడు మీద కామెంట్స్ చేస్తూ ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారిని తిడుతున్నారు. టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిని, భార్యని కూడా కించపరిచేలా మాట్లాడుతున్నారు అని వాళ్ళని టీడీపీని టార్గెట్ చేస్తూ విమర్శించే సందర్భంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక మాట వాడారు. అది నిజమా అబద్ధమా అనేది కాపు సామాజిక వర్గానికి తెలుసు, ఆయనకు తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా ఆ మీడియా మీట్, ఆయన ప్రెస్ మీట్ చూసిన వాళ్ళందరికీ తెలుసు అది నిజమా అబద్ధమా అని. సో నేను అది నిజం అని నేను ఖచ్చితంగా చెప్పలేను, అది అబద్ధం అని నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఆ ప్రెస్ మీట్ నేను చూడలేదు, లైవ్లో అయితే నేను చూడలేదు. కాకపోతే మనకు వచ్చిన వీడియో క్లిప్లో వస్తున్నది ఏంటంటే, ఆయన మనకు వచ్చిన వీడియో క్లిప్లో ఏముందంటే, ఒక్క నిమిషం అది వీడియో ప్లే చేసి చెప్తా. నా కొడుకులందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారంలోకి రావాలి, జనానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు గాలికి వదిలేయాలి. ఈ స్కాప్ నా కొడుకులందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు అధికారంలోకి రావాలి, జనానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు గాలికి వదిలే సో దాన్ని ఇప్పుడు టీడీపీ మీడియా బాగా వైరల్ చేస్తున్నారు. టీడీపీ మీడియాతో పాటు జనసేన మీడియాలో కూడా దాన్ని బాగా వైరల్ చేస్తున్నారు. జనసేన సోషల్ మీడియాలో కూడా ఆ కొడాలి నాని గారు చేసిన కామెంట్స్ని వైరల్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు నిన్నటి నుంచి కూడా కాపు సామాజిక వర్గం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు ఐక్యవేదిక, కాపు సంక్షేమ సేన, కాపు సంక్షేమ యువసేన, రకరకాల కాపు సామాజిక వర్గ నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి కొడాలి నాని గారిని దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు, ఆందోళనలు కూడా చేస్తున్నారు. వైసీపీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేయాలని, ఆయన మీద కేసు నమోదు చేయాలని, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని, ఆయన రాజకీయాల్లో ఉండకూడదని రకరకాల నినాదాలతో గొడవ అయితే మొదలైందనమాట. సో మరి దీని మీద కొడాలి నాని గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కొడాలి నాని గారికి కూడా చాలా కీలకమైన సమయం, చాలా కీలకమైన అంశం. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే కాపు సామాజిక వర్గ ఓట్లు రావేమోనని వైసీపీ టెన్షన్లో ఉంది. సో ఆల్రెడీ అందుకే కాపు సామాజిక వర్గ ఓట్లు పోకుండా ఉండటం కోసం ముద్రగడ పద్మనాభం గారిని లైన్లోకి దించడం, అలాగే కాపు సామాజిక వర్గ ఓట్లు చీలిక జరిగేలాగా కేసీఆర్ గారి పార్టీని ఏపీలో ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. ఈ సమయంలో కొడాలి నాని గారు నిజంగా కాపు సామాజిక వర్గం మీద ఈ కామెంట్స్ చేస్తుంటే మాత్రం వైసీపీకి డ్యామేజ్ జరుగుద్ది. పైగా కొడాలి నాని గారికి కూడా ఆయన సొంత నియోజకవర్గం గుడివాడలో కూడా కాపు సామాజిక వర్గ ఓట్లే ఎక్కువ. కమ్మ కంటే కాపు సామాజిక వర్గ ఓట్లే అక్కడ ఎక్కువ. కాపు సామాజిక వర్గ ఓట్లు దాదాపుగా 28,000 ఓట్లు ఉన్నాయి గుడివాడలో. ఆ 28,000లో అబోవ్ 60% ఆయనకే వేస్తారు. ఆ కాపు సామాజిక వర్గ ఓట్లు, ఎస్సీ ఓట్లు, ముస్లిం ఓట్లు, రెడ్డిస్ ఓట్లతోనే ఆయన ఎక్కువగా గెలుస్తున్నారు. కమ్మాస్లో కూడా కొంత మోర్ దాన్ 30% పడుతుంది. ఈసారి కమ్మాస్ ఓట్లు ఆయనకు పడకపోవచ్చు, కానీ కాపు సామాజిక వర్గం మాత్రం ఆయనకే వేస్తారు స్టిల్ ఇప్పటికి కూడా. అయితే నిన్న ఆయన చేసిన కామెంట్స్ కారణంగా కొంత కాపు సామాజిక వర్గం దూరం అయ్యే అవకాశం ఉంది. అయితే మేబీ ఆయన ఈరోజు సాయంత్రమో రేపో ప్రెస్ మీట్ పెడతారు. పెట్టి నేను ఆ మాటలు అనలేదు, టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు దాన్ని ఎడిట్ చేశారు అని చెప్తారు. అంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ సెలబ్రిటీ అయినా సరే తనకు వ్యతిరేకంగా ఒకటి బయటకు వచ్చినప్పుడు అది ఎడిట్ చేశారు, అది ఫేక్ అని చెప్పడం ఆ కల్చర్ మన రాష్ట్రాల్లో అలవాటు అయిపోయింది. సో అది నిజమని, అది కాదని నేనైతే చెప్పలేను. నేను డైరెక్ట్గా చూడలేదు కాబట్టి నేనైతే అది నిజమో కాదో చెప్పలేను. కానీ ఆయన మాత్రం అది నిజం కాదు, అది ఫేక్ అనే చెప్తారనమాట. ఎందుకంటే మొన్న మధ్య ఒక వీడియో బయటకు వచ్చింది, మొత్తం అన్నీ ఆయన చూపించారు. చూపించిన తర్వాత కూడా అది ఫేకు, అది ఎడిట్ అని చెప్పారు. కాకపోతే వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి అది ఫేక్ వీడియో అని వాళ్ళు సర్ది చెప్పుకోగలిగారు. కానీ వాళ్ళ అంతరాత్మకు తెలుసు, ఆ వీడియో చూసిన వాళ్ళ అంతరాత్మకి తెలుసు అది ఫేకా, నిజమా, ఎడిట్ చేసిందా, రియలా అని. అలాగే కొడాలి నాని గారు రేపు పొద్దున మీడియా ముందుకు వచ్చి అది ఎడిట్ చేశారు అని చెప్పినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది. సో మరి దీని మీద ఆయన ఏం యాక్షన్ తీసుకుంటారు? ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? నా వీడియో ఎడిట్ చేశారు, నేను మాట్లాడిన దాన్ని తప్పుగా చూపించారని ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? ఏం చేస్తారనేది చూద్దాం.